సరే ఇంగ్రీడియంట్స్ చెప్పండి మ్యామ్ ఏమేం కావాలో. ఫస్ట్ చికెన్, పెరుగు, లెమన్, కొంచెం అవసరం అయితే ఫుడ్ కలర్, కొంచెం ఓకే గ్రీన్ చిల్లీ, కరివేపాకండి. సో ఇంగ్రీడియంట్స్ ఏమో క్యూట్ గా ఒక 6 ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి. అవునండి. ఈజీ రెసిపీ అని అనుకుంటున్నాను, తప్పకుండా. తెలీదు బట్ మిక్సింగ్ బౌల్ ఉంది, చెప్పండి. ఓకే, ఫస్ట్ మనం చికెన్ తీసుకుందామండి. ఓకే తర్వాత దీంట్లో కావాల్సింది పెరుగు, ఓకే కొంచెం సాల్ట్, కొంచెం నిమ్మరసం. అంటే నేను కొంచెం క్వాంటిటీ చూపిస్తున్నాను. చాలండి, కొంచెం ఇద్దరం అలా తినేద్దాం అయిపోయిన తర్వాత. కొంచెం అంటే నీడ్ ఉంటది కొంచెం, ఎందుకంటే మనం దీంట్లో ఏం వెయ్యం కాబట్టి కొంచెం వెయ్యాలి. బట్ ఇది ఎవరైనా వద్దు అనుకుంటే కూడా వాళ్ళు కొంచెం అంతే. దీన్ని మనము అట్లీస్ట్ ఒక 1 అవర్ అన్న నానబెట్టుకోవాలండి. ఓకే మిక్స్ చేసుకొని ఫ్రిడ్జ్ లో పెట్టుకోవాలి ఒక 1 అవర్. సో ఇలా మనం పెరుగు, ఫుడ్ కలర్ వేసుకున్న తర్వాత నెక్స్ట్ అంతేనండి. 4 ఐటమ్స్. తర్వాత ఇది నానిన తర్వాత నెక్స్ట్ మనం పొయ్యి వెలిగించుకుందాం. మీకోసం నేను స్టవ్ ఆన్ చేస్తాను. తప్పకుండా. ఓ పాన్ అయితే పెట్టేసాం మనం. నెక్స్ట్ ఏం చేద్దాం? కొంచెం ఆయిల్ వేద్దామండి. ఎక్కువ ఆయిల్ కూడా పట్టదు. ఓకే, ఎంత మంచి డిష్ అంటే ఎక్కువ ఆయిల్ కూడా పట్టదు అంటున్నారు. తగినంత పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు. ఓకే ఓకేనండి. సో మంచిగా పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకున్నామండి. అంతే. దీన్ని మనం దీంట్లో వేసుకుందాము. సో చిల్లీ చికెన్ అంటే మనం చిల్లీస్ ఎక్కువ వేసుకోవాలి అంతేనా? చాలా చాలా పడుతుంది. చాలా చిల్లీస్ వేసుకొని దాంట్లో చికెన్ వేసేసి ఫ్రై చేయండి అంతే. అదేద్దాం ఇదేద్దాం ఎక్కువ ఏం అక్కర్లేదు. కాంప్లికేటెడ్ రెసిపీని కస్టమైజ్ చేసి చెప్పారు మా కోసం. చాలా బాగుంటది కూడా, మీరు తిని చెప్తారు కానీ ఫర్ ష్యూర్. సో జ్యోతి గారు చెప్పండి, మీరే చెప్పాలి. మీరు ఏమేమి వంటలు చేస్తూ ఉంటారు? వాట్ యు లైక్. ఐ లైక్. మరి ముందు ఇక్కడికి వచ్చే ముందు నాకు ఫోన్ చేస్తే చెప్పేదాన్ని, 2 చేయండి నాకు, ఇంకేం చెయ్యకండి అని చెప్పేదాన్ని. ఈసారి కాల్ చేసి చెప్పండి, నేనే చెప్తాను. నాకు తెలియదు అనమాట. అన్ని చేస్తానండి, ఎందుకంటే మేము చిన్నప్పటి నుంచి ఇదే ఫీల్డ్ లో ఉన్నాం కాబట్టి. ఐ లవ్ టు డూ కుకింగ్. సూపర్ అండి, ప్యాషన్ కనిపిస్తుంది. మీరు బేకింగ్ కూడా చేస్తారా? కేక్స్ అవి కూడా చేస్తాను, కానీ ఎక్కువగా కుకింగ్ లోనే. కుకింగ్, పిండి వంటలు ఎక్కువ మెయిన్. అదంటే ఎప్పుడన్నా ఒకసారి పిజ్జా అవన్నీ ఎప్పుడన్నా ఒకసారి చేస్తూ ఉంటాము. కానీ ఎక్కువగా మా ఫ్యామిలీలో నచ్చేది ఇదే అన్నమాట, ఈ రెసిపీ. చికెన్ బాగా తింటాం, ఇది బాగా తింటాను, చిల్లీ చికెన్. సో ఈ చికెన్ అలా కుక్ అవుతూ ఉంటుంది. దీనికి కొంతసేపు మనం లిడ్ పెట్టుకోవాలండి. ఓకే, లిడ్ పెట్టుకుంటే వాటర్ అనేది బయటికి రిలీజ్ అయ్యి మంచిగా కుక్ అవుతుంది అన్నమాట. ఓకేనండి, బాగా మంచిగా వాటర్ అన్ని పోయినాయి, కుక్ కూడా అయిపోయింది. ఇంకొక 5 మినిట్స్ నుంచి తీసేద్దాం మనం. తప్పకుండా. సో చెప్తున్నాను కదా, నో గరం మసాలా, నో జింజర్ గార్లిక్ పేస్ట్, నో కోటింగ్ అన్నమాట. సూపర్ అండి. అసలు జిమ్ కి వెళ్ళే వాళ్ళు అయితే ఇంకా ఇష్టపడి మంచిగా తింటారు. ఎక్కువ మసాలాలు లేవు, ఏం లేవు, హ్యాపీగా తినేస్తారు. మనకి దీంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ ఓన్లీ 4 కదా, సింపుల్ గా చేసుకోవచ్చు అన్నమాట. మీకు ఇష్టమైన రెసిపీ ఏంటి? చిల్లీ చికెన్. నెక్స్ట్ ఏ రెసిపీ? హలీం. హలీం బాగా చేస్తాను. మటన్ హలీమా? చికెన్ 2, చికెన్ మటన్ 2 చేస్తాను. సో ఇది ఇంట్లో బాగా, యాక్చువల్ గా మా హస్బెండ్ అసలు నాన్ వెజ్ తినరు. ఇది చేసిన తర్వాత మీ వల్లే ఓన్లీ చికెన్ ఒకటి తింటారు, మళ్ళీ మటన్ ఏం తినరు. ఇది మంచి. మీ వాళ్ళు ఏం చేస్తుంటారు? నా గూగుల్లో చేస్తారు. ఓకే, మాది మటుకు ఫుడ్ ఫీల్డ్. నేనైతే. కిడ్స్ ఉన్నారా? మా బాబు ఏం చదువుకుంటున్నాడు? బాబు ఇప్పుడు 2nd ఇయర్ అయితే. ఓకే, పాప 1st ఇయర్. నైస్. ఇద్దరు కిడ్స్. అవును, ఫుల్ లక్కీ కిడ్స్ కదా. అమ్మ అన్ని వంటలు చేసి పెడతా ఉంటది, మంచిగా తింటా ఉంటారు. చూద్దామా? ఓకేనండి, ఆల్మోస్ట్ కుక్ అయిపోయిందండి. లవ్లీ అండి. డిష్ చేద్దామా? తప్పకుండా. హాఫ్ చేద్దామా? సో ఆల్మోస్ట్ డన్ అయిపోయింది.
మంచిదే కదండి. ప్రాబ్లం ఏమని చెప్పండి, రోస్ట్ అవ్వకపోతే ప్రాబ్లం కానీ రోస్ట్ అయితే ప్రాబ్లం ఏముంది. సో మీరు ఇది ఇట్లా ప్లెయిన్ స్నాక్ లాగా తింటుంటారా లేకపోతే దేంట్లోకైనా సైడ్ డిష్ లాగా తింటుంటారా? ఇది రైస్ లో విత్ రసం చాలా బాగుంది. ఓ నైస్. సో వేడి వేడిగా చిల్లీ చికెన్ రెడీ అయిందండి. ఓకే, టేస్ట్ చేసి చెప్పండి. తప్పకుండా. సో చూస్తున్నారు కదా, చికెన్ లవర్స్ చిల్లీ చికెన్ రెడీ అయిపోయిందండి. చక్కగా మంచిగా రోస్ట్ కూడా అయింది. టేస్ట్ డెఫినెట్ గా అదిరిపోతుంది అనిపిస్తుంది. ఎలా ఉందో చెప్పేస్తాను, మీరైతే ఒకసారి తయారీ విధానాన్ని చూసేయండి. చిల్లీ చికెన్ తయారీ విధానానికి కావాల్సిన పదార్థాలు: చికెన్, కరివేపాకు, నిమ్మకాయలు, పెరుగు, పచ్చిమిర్చి, ఫుడ్ కలర్, ఉప్పు. చిల్లీ చికెన్ తయారీ విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులో చికెన్, పెరుగు, ఉప్పు, నిమ్మరసం, ఫుడ్ కలర్ వేసి బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకుని అందులో ఆయిల్, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి కలుపుకోవాలి. తర్వాత ముందుగా కలిపి పెట్టుకున్న చికెన్ మిశ్రమాన్ని వేసి కాసేపు ఫ్రై చేసుకుని సర్వింగ్ బౌల్ లో తీసుకుని సర్వ్ చేసుకోవాలి. అంతే, చిల్లీ చికెన్ రెడీ.